జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సంతనాగలాపురం గ్రామ దళితవాడలో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న, ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు అన్నారు. అలాగే గ్రామంలోని దళితవాడల్లోని నెలకొన్న సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సంతనాగలాపురం గ్రామంలో దళితవాడ పురవీధుల్లో మౌలిక వసతులు లేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని, ప్రభుత్వాలు మారినా ఈ గ్రామంలోని దళితవాడలో పరిపాలన మారలేదని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. నేటి వరకు ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్నపాటి వర్షం పడినా కాలనీ మొత్తం బురద గుంటలుగా మారడంతో వృద్ధులు, చిన్నారులు కాలుజారి కింద పడిన ఘటనలు చాలాసార్లు చోటు చేసుకున్నాయన్నారు. ప్రభుత్వ నీటి కుళాయిలు కూడా రోడ్డు అడుగున ఉండడం, అందులో మంచినీరు అపరిశుభ్రంగా రావడంతో ఎస్సీ కాలనీ వాసులు విష జ్వరాలు బారిన పడ్డారని అన్నారు. వర్షపు నీరు పోవడానికి రోడ్లు, కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు ఇంట్లోకి వస్తున్నాయని విచారణ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి సంతనాగలాపురం గ్రామం దళితవాడల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం తక్షణమే గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాగరాజు, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు బాబు, గ్రామస్తులు దానమయ్య, చార్లెస్, ఏసేపు, దస్తగిరి, జయరాం, శ్రీనివాసులు, జీ పౌల్ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకుని చేసినారు. మా యొక్క ముసలి జారి కింద పడకాల్సి వచ్చాము. డెబ్బై జారి కింద పడేసినట్టు మేము ఇప్పుడు మిమ్మల్ని పట్టుకున్నాను. మీరన్నా పట్టించుకొని చేయాలి సార్. మరి చెక్క నిలిపోతుంది. మరి బయటకు రానికి మా ఇట్లా మెత్తగా జారి కింద పడతాము. సరే దాన్ని ఏదో రోడ్డు వేసినప్పుడు చెప్తారు, వేస్తామని కలిసి వాళ్ళు వేయలేదు. మాకు 2 వాటిలు ఓట్లు వేసి మా మధ్యన 4-5 సార్లు ఓట్లు వేసినాము. ఒక్క ఆయన కానీ మాకు పట్టించుకుని మా కింద నిలిపోతున్నాం. మరి నీళ్ళే మళ్ళా ఇల్లే పురుగులు పడతాయి. నీళ్ళలోన ఇళ్ళకి దోమలు వస్తాయి. వచ్చి కలిసి వానలు వచ్చి వానకి జారి పడే జ్వరాలు వచ్చి కన్నీ పడిపోయినాం. మేము తిరిగి పని పడిపోయినాం. ఇప్పుడు కానీ జ్వరం మాకేం చేయలేదు. రాజకీయ నాయకులు ఎన్నిసార్లు వచ్చినా ఓట్లు వేసినా మాకేం పట్టించుకునే వాళ్ళు చేసి వాళ్ళని మమ్మల్ని అంత కింద చేసినారు. ఈ ఊళ్ళోన అన్నీ అదొకటి చేయండి సార్. మాకు ఎస్సీ కాలనీలోన సీసీ రోడ్లు లేవు, తాగునీటి సమస్య ఘోరంగా ఉంది. రోడ్లు లేవు, పిల్లలు నీళ్ళల్లో ఎదులాడుతున్నారు. ఏది మన గ్రామ పెద్దలు కానీ, మన పంచాయతీ సర్పంచ్ కానీ, మన నాగలాపురం పెద్దలు కానీ, ఎవరైనా కానీ నాయకులు మనకి గట్టిగా సమకూడిచి రోడ్డు వేయాలని మనం డిమాండ్ చేస్తున్నాము. పెద్దలు, మా ఎస్సీ కాలనీ పెద్దలు, యువతలు అందరూ కట్టుబడి మేము ఈరోజు సారాలను నిలిపిస్తాము ఇది చేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి మన ఎడతెరపి లేకుండా ఎస్నాగలాపురంలో వర్షాలు కురుస్తుంటే ఎస్సీ కాలనీలోన పూర్తి స్థాయిలోన ఎక్కడ చూసినా ముసలి వాళ్ళు అయితేనేమి, చిన్న పిల్లలు అయితేనేమి, పెద్దలు అయితేనేమి చాలామంది కాలు జారితే చెయ్యో కాలు ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ కాలనీ పైన రాజకీయ నాయకులు మరి ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఎస్సీ కాలనీ అంటే అంత చిన్న చూపా? మరి ఎస్సీ కాలనీ అంటే చాలా నీట్గా, చాలా శుభ్రత కలిగి ఉండాలి. ఆ కాలనీ పైన రాజకీయ నాయకులు చాలా సక్రమంగా చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కానీ అధికారులు ఖచ్చితంగా స్పందించే మండల ఎంపీడీయూ గారు అయితేనేమి, పంచాయత్ సెక్రటరీ గారు అయితేనేమి ఖచ్చితంగా కాలనీ వైపు చూసి ఆ కాలనీ పరిశీలన చేసి ఆ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్షం వస్తే ఈగలు, దోమలు కుట్టడం వల్ల మరి విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వంటి అనేక రకాల జ్వరాలు, డెంగ్యూ వంటి జ్వరాలు పిల్లలకు ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ కాలనీ పైన చూడకపోతే ఖచ్చితంగా ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడించి కలిసి కూడా మా యొక్క కాలనీ పైన శ్రద్ధ వహించి మా కాలనీ పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. నన్ను రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి, నా పేరు సత్యన్న.